హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించేవి ఏంటంటే మెంతి పొడి, నువ్వుల పొడి చేసి చూపిస్తున్నాను. ఈ రెండు పొడులు చేసి మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. తర్వాత మేము మోస్ట్లీ ఎక్కువగా కూరల్లోకి వాడేవి ఈ రెండు పొడులే వాడతాము. సో వీటిలోనే కారం, మసాలా, మెంతి పొడిలోనే మొత్తం మసాలా సామాన్ అంతా వేస్తాం కనుక వేరే మసాలా అవసరం లేదు. సో కూరలు ఉడికించేసుకుని పౌడర్ జల్లేసుకుంటే కర్రీస్ రెడీ అయిపోతాయి. సో మెంతి పొడి కోసం ముందుగా శనగపప్పు పాన్ వేడి చేసుకుని దాంట్లో శనగపప్పు, ధనియాలు, జీలకర్ర అండి. మీకు క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర అయితే 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. తర్వాత వీటిలో ఏంటంటే ఇప్పుడు ఇలాచీ వేసుకోవాలి, 3 ఇలాచీ, 4 లవంగాలు, కొంచెం ఒక 6-7 మిరియాలు వేసుకోవాలి, కొంచెం కారానికి తగ్గట్టుగా నన్ను. సో మిరియాలు, తర్వాత 1.5 స్పూన్ మెంతులు వేసాను నేను. మెంతి పొడి అన్నాం కదా, మెంతులు కంపల్సరీగా ఉండాలి. మరీ ఎక్కువ వేసుకుంటే చేదు అయిపోతుంది. అందుకని 1.5 స్పూన్ మెంతులు వేసుకుని 2 స్పూన్స్ రైస్ వేసాను. ఇది వేసి దోరగా వేయించుకోవాలి. ఒకసారి వేయించిన తర్వాత 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఇందులో వేసిన తర్వాత పప్పులు కొంచెం వేగిన తర్వాత అండి, అప్పుడు మనకి కారానికి సరిపడా మిరపకాయలు వేసుకోవాలి. దీంట్లో కొంచెం మిరపకాయలు ఎక్కువే పడతాయి, ఎందుకంటే కూరలో మళ్ళీ సెపరేట్గా కారం ఎక్కువగా వేయం కనుక ఇందులోనే వేసుకుంటే సరిపోతుంది. మిరపకాయలు కొంచెం వేసేసి తర్వాత ఒక 5-10 నిమిషాలు వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలండి. పప్పులు బాగా వేగాలి, మిరపకాయలు కూడా బాగా వేగాలి. అప్పుడే మెంతిపొడి మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వచ్చి బాగా మంచి వాసన వస్తూ ఉంటుంది. సో ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసిన తర్వాత ఇందులో ఇంకా సాల్ట్ అది ఏం వేయరు, జస్ట్ ఈ పప్పులు మాత్రం వేసేసి వేయించింది. ఇంగు వేస్తున్నాను. మామూలుగా ఇప్పుడు అంటే పౌడర్లు వచ్చాయి కదా, ఇది వరకు పలుకులు ఉండేవి, ఇంగు పలుకులు ఉండేవి. ఆ పలుకులు కనుక మీకు దొరికితే పప్పులు వేయించినప్పుడే అది కూడా వేయించేసుకుంటే మంచి వాసన వస్తుందండి. తర్వాత అంత పౌడర్ వేసేసుకుని చేసుకున్నాను అనుకోండి, బరకగా కొంచెం మరి మెత్తగా కాకుండా నేను చూపించే విధంగా కొంచెం బరకగా ఉంటే కనుక కూరలో వేసుకునేటప్పుడు మనకి టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత మంచిగా ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో ఇంతేనండి మెంతి పొడి. చూసారా, ఇలా ఆడేసుకుని టైట్ జార్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. సో తర్వాత రెండోది నువ్వుల పొడి. ఈ నువ్వులకి ఏంటంటే ఈ 2 ఇంగ్రీడియంట్సే సరిపోతుందండి. సో ఈ నువ్వులు ఇలా వేయించేసుకుని తర్వాత దీనికి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇన్ని మిరపకాయలు వేసాను. సో వేయించేసుకుని చిటపటలు ఆడిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇది పల్స్ మోడ్లో ఆడేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ 2 తిప్పులు తిప్పామంటే నువ్వుల పొడి రెడీ అయిపోతుంది. ఇవి తోటకూర, తర్వాత వంకాయ శివంగి పులుసు పెట్టుకునేటప్పుడు ఈ నువ్వుల పొడి బాగా పనిచేస్తుందండి. నువ్వుల పొడి అందులో వేసుకుంటే కనుక మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో ఉప్పు వేయం కదా, పాడవకుండా కూడా ఉంటుంది. సో ఇది కూడా 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఇలా చేసుకుని నేనైతే 15 రోజులకి ఇట్లా చేసి పెట్టుకుంటూ ఉంటాను. సో ఈ 2 పళ్ళు కూడా మనం చేసి పెట్టుకున్నామంటే వెంటనే కర్రీ చేసుకోగానే ఈ పొళ్ళు కలిపేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఇంతేనండి మెంతి పొడులు. మీరు ఇలా చేస్తారా, ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.